రెండో విషయం గమనించుదాం ప్రియులారా, రెండో విషయం గమనించుదాం. భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయి, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేస్తుంది. అంటే భక్తి గల వాని సంపాదన, భక్తిహీనుని సంపాదన. భక్తి గల వాని యొక్క స్థితి, భక్తి లేని వాని యొక్క స్థితి. ఇతను ఎంత సంపాదించుకున్నా అతన్ని మోసం చేస్తుంట. నీవు భక్తి లేకుండా సంపాదించుకున్నావు కాబట్టి భక్తిహీనుని, భక్తి లేని వాని యొక్క సంపాదన వారిని మోసం చేస్తుంది. అంటే భక్తిహీనుడివై అన్యాయంగా అక్రంగా సంపాదిస్తే పిల్లల నాబోతు, ఇజబేలు, అహాబు యొక్క స్థితి మనకు అనిపిస్తుంది. అహాబు అన్యాయంగా సంపాదించాడు ఆస్తిని, భక్తి లేని వాడై, యెహోవా భక్తి లేని స్థితి సంపాదించుకున్నాడు ఆస్తిని. కానీ ఏమైపోయిందంట? వారిని మోసం చేసింది, మరణానికి తీసుకెళ్ళింది. కాబట్టి అలానే మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవది అంటున్నాడు కదా, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానమును నొందును. నీతిని విత్తానంటే ఏమంట? నీతి, రాజ్యవస్తుని ఇస్తానంటే యెహోవాయే మన నీతి అని లేవు, దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారి నీతి అని అంటాడు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అతనికి నీతిగా ఎంచబడిన అంటాడు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడుగా ఉండాలి, చిన్నవాడు పెద్దవాడికి దాసుడు. అంటే నీతి యావత్తిలాగా జరిగించడం తగి ఉందంటాడు. కాబట్టి ప్రియులరా, నీతి అంటే దేవుని నమ్మటమే నీతి. నీతి ప్రభువుని యేసే మన నీతి, యెహోవాయే మన నీతి అని లేఖనం. కాబట్టి నీతిని విత్తాలి కదా, మంచి స్థితిని. అంటే కదా, నీతిని విత్తడం అంటే దేవుని నమ్ముకోవటం, నిజమైన దేవుని నమ్మటం, స్థిరంగా నమ్మటం, భయం లేకుండా నమ్మటం, ఆ తర్వాత సద్భక్తి కలిగి జీవించటం. కాబట్టి నీతిని విత్తాలంటే మంచిగా జీవించాలి. ప్రభువుని యేసుని నమ్ముకొని జాగ్రత్తగా జీవించితే పిల్లల శాశ్వతమైన బహుమానం పొందుకుంటాం. అవును, ఈ లోకంలో నువ్వు ప్రభువుని యేసును నమ్మితే అది నీతిగా ఎంచబడుద్ది. నువ్వు నీతిని విత్తినట్లు ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా నీవు శాశ్వతమైన బహుమానం పొందుకుంటావు, శాశ్వత రాజ్యాన్ని పొందుకుంటావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు, నరకం నుంచి విడుదల పొందుకుంటావు, పాపము నుంచి, శాపం నుంచి విడుదల పొందుకుంటావు, పాతాళం నుంచి, మరణము నుంచి, ఆరణ అగ్నిగుణం నుంచి నీవు విడుదల పొందుకుంటావు. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడని దేవుని వాక్కు. కాబట్టి దౌస్త్యంని విత్తకూడదు. భక్తిహీనుడిపై సంపాదన అన్యాయంగా సంపాదించకూడదు. బీదలను కనికరించేవాడుగా, కటాక్షించేవాడుగా, కనికరమును విత్తాలి, ప్రేమను విత్తాలని అర్థం పిల్లల. కాబట్టి నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుకుంటాడు. మరొక వచనానికి గమనించుకున్నాం పిల్లల. కొన్ని వచనాలు ధ్యానించుకున్నాం. ఏమి విత్తితే మనం ఏ పంటను కోసుకుంటామో, ఏ పంటను విత్తితే ఆ పంటను కోసుకుంటామని లేఖనం ప్రకారం. కాబట్టి పిల్లరా, ఉపదేశించువాడు, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థాలన్నిటిలో భాగం వేయాలి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. కాబట్టి ఈ రోజున ప్రశ్న వేసుకుందాం. దౌత్యం విత్తితే కీడును కోసుకుంటావు, నీతిని విత్తితే శాశ్వత బహుమానం కోసుకుంటావు, కనికరమని విత్తితే నీవు ధన్యతను కోసుకుంటావు, కనికరము విత్తితే అనేక రకాల ఆపదలు నీకు సంభవించినప్పుడు వాటి నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.